హాయ్ హలో మీరు చూస్తున్న తమ్మునేల్ కరెక్టే. సో, ఇంగ్లీష్ చరిత్రలోనే ఎవ్వరికీ తెలియని ఒక సీక్రెట్. ఒకవేళ ఇది మీకు గనక తెలిస్తే డెఫినెట్‌గా కామెంట్ చేయండి. సో, ఫస్ట్ థింగ్ మీకు గనక వీడియో నచ్చితే డెఫినెట్‌గా లైక్ చేయండి. సో దట్ ఇది ఇంకా ఎక్కువ మందికి రీచ్ అవుతుంది. సో, అదేంటంటే ద బిగ్గెస్ట్ సీక్రెట్ ఏంటంటే ఇంగ్లీష్ నాకు తెలిసి ఏ స్పోకెన్ ఇంగ్లీష్ క్లాస్‌లో గానీ, ఏ యూట్యూబ్‌లో గానీ ఈ సీక్రెట్ అనేది మీకు చెప్పుండరు ఇంగ్లీష్‌లో. ఎందుకంటే ఇది డెఫినెట్‌గా మీరు తెలుసుకోవాలి. ఇది మనం రోజు మాట్లాడే మాటే. అందరూ ఉపయోగించే మాటే. సో, ఇక్కడ చూడండి స్క్రీన్ మీద మనం ఐ లవ్ యూ అని జెప్పేసి అంటాం. సో, ఐ యామ్ లవింగ్ యూ అని ఎందుకనం? సో, ఐ లవ్ యూ అంటే అర్థం ఏంటంటే నేను నిన్ను ప్రేమిస్తాను. అంటే ఇప్పుడు ప్రేమిస్తున్నానని కాదు. ఫ్యూచర్‌లో ప్రేమిస్తానని. ఐ యామ్ లవింగ్ యూ అంటే నేను నిన్ను ప్రస్తుతం ప్రేమిస్తూ ఉన్నానని చెప్పేసి. సో, దీంట్లో మనకి విచ్ వన్ కరెక్ట్? ఐ లవ్ యూ కరెక్టా? ఐ యామ్ లవింగ్ యూ కరెక్టా? సో, ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఎగ్జాంపుల్ చూద్దాం మీకు క్లియర్‌గా అర్థమవుతుంది. ఐ గో టు కాలేజ్ సరిగ్గా చూడండి. ఐ గో టు కాలేజ్ అంటే నేను కాలేజ్‌కి వెళతాను. సో, ఐ మీన్ ఇంకా వెళ్ళట్లేదు. వెళతాను అని చెప్తున్నాం. సో, నెక్స్ట్ చూడండి. ఐ యామ్ గోయింగ్ టు కాలేజ్. నేను కాలేజ్‌కి వెళుతూ ఉన్నాను. సో, సెకండ్ ఏంటంటే నేను ప్రెజెంట్ కాలేజ్‌కి వెళుతూ ఉన్నాను. ప్రెజెంట్ జరుగుతుందది. సో, ఫస్ట్‌ది వచ్చేసి సింపుల్ ప్రెజెంట్ టెన్స్. సెకండ్‌ది వచ్చేసి ప్రెజెంట్ కంటిన్యూయస్ టెన్స్. సింపుల్ ప్రెజెంట్ టెన్స్ అంటే జరగబోయే పనులు చెప్తాము. లేదా హ్యాబిట్స్‌ని చెప్తాము. అండ్ ప్రెజెంట్ కంటిన్యూయస్ టెన్స్ ఐ యామ్ గోయింగ్ టు కాలేజ్ అంటే ప్రస్తుతం జరుగుతూ ఉన్న పనులను మనం ప్రెజెంట్ కంటిన్యూయస్ టెన్స్‌లో చెప్తాం. మీకు ఈ రెండింటి వీడియో లింక్స్ కావాలంటే నేను కామెంట్స్‌లో పెడతాను. ఒకసారి చూడండి. సింపుల్ ప్రెజెంట్ అంటే ఏంటి? ప్రెజెంట్ కంటిన్యూయస్ అంటే ఏంటి? సో, ఆ విధంగా చూసుకుంటే మరి ఐ లవ్ యూ అంటే నేను నిన్ను ప్రేమిస్తాను అని. అంటే ఇప్పుడు కాదు తర్వాత ప్రేమిస్తానని చెప్తున్నాం. ఇప్పుడు ప్రేమిస్తానని చెప్పట్లా మనం. సెకండ్ ఐ యామ్ లవింగ్ యూ అంటే నేను ఇప్పుడు నిన్ను ప్రేమిస్తూ ఉన్నాను. సో, దీన్ని బట్టి మీకు అర్థమై ఉంటుంది కదా! ఫస్ట్‌ది కరెక్టా? సెకండ్‌ది కరెక్టా? సో, కామెంట్ చేయండి ఏది కరెక్టో. సో, అందరూ అనుకుంటారు సెకండ్ ఈజ్ కరెక్ట్ అనుకుంటారు. ఐ యామ్ లవింగ్ యూ అంటే నేను నిన్ను ప్రేమిస్తూ ఉన్నాను కాబట్టి సెకండ్ కరెక్ట్ అంట. అంటే మనం ఇన్నాళ్ళు యూజ్ చేసింది రాంగా ఐ లవ్ యూ అని చెప్తుంది. అంటే ఫర్ ఎగ్జాంపుల్ మన పేరెంట్స్‌కి గానీ, మన చిల్డ్రన్‌కి గానీ ఎవరికైనా సరే మనం ఇష్టపడితే వాళ్ళకి ఐ లవ్ యూ అని చెప్పేసి చెప్తాం. సో, అదే విధంగా ఐ లవ్ యూ అనేది ఇన్నాళ్ళు మనం చెప్పింది రాంగ్ అయితే సో, ఇది ఎవరో చెప్పలేదా మీకు? బట్ ఐ యామ్ లవింగ్ యూ అంటే నేను నిన్ను ప్రేమిస్తున్నానని. సో, ఇక్కడ చూడండి విచ్ వన్ కరెక్ట్ అనేది మనం చూద్దాం. సో, యాక్చువల్‌గా ఐ లవ్ యూ అనేదే కరెక్టు. ఐ యామ్ లవింగ్ యూ అనేది అబ్సల్యూట్‌లీ రాంగ్. సో, ఐ లవ్ యూ అంటే నేను నిన్ను ప్రేమిస్తాను అని అర్థం రాదు. ఐ లవ్ యూ అంటే నేను నిన్ను ప్రేమిస్తున్నాను అని అర్థం వస్తుంది. ఎందుకు అలా వస్తుంది అంటే కొన్ని వెర్బ్స్ ఏవైతే ఉంటాయో ఇంగ్లీష్ లాంగ్వేజ్‌లో కొన్ని వెర్బ్స్ అనేవి ఉన్నాయి. వాటికి పర్టిక్యులర్‌గా మనం ప్రెజెంట్ కంటిన్యూయస్ టెన్స్‌లో ఉపయోగించకూడదు. సో, ఇదే ఎవ్వరు ఏ టీచర్ గాని, ఏ స్పోకెన్ ఇంగ్లీష్ క్లాస్‌లో గాని మీకు చెప్పి ఉండరు. సో, ఈ వెర్బ్స్‌ని మనం ప్రెజెంట్ కంటిన్యూయస్ టెన్స్‌లో అసలు ఎప్పుడూ ఉపయోగించకూడదు. ఇది గ్రామటికల్‌గా గ్రామర్ యొక్క రూల్. సో, ప్రెజెంట్ కంటిన్యూయస్ టెన్స్‌లో ఈ వెర్బ్స్‌ని అసలు మనం ఉపయోగించకూడదు. చూడండి ఐ లవ్ యూలో అక్కడ మన సబ్జెక్ట్, వెర్బ్ 1, ఆబ్జెక్ట్ మాత్రం యూజ్ చేసాం. బట్ ఎప్పుడైనా సరే మనం ఇక్కడ చూడండి సబ్జెక్ట్ యామ్, ఈజ్, ఆర్, వి1, ఇంగ్ ఫామ్, ఆబ్జెక్ట్. సో, ఇక్కడ చూడండి యామ్, ఈజ్, ఆర్ అండ్ ఇంగ్ ఫామ్ అనేది ఎప్పుడు మనం ఈ వెర్బ్స్‌కి ఉపయోగించకూడదు. ఇదే గ్రామటికల్ రూల్. సో, ఎప్పుడైనా సరే మనం యామ్, ఈజ్, ఆర్ అనేది ఉపయోగించకూడదు. అండ్ ఇంగ్ ఫామ్ అనేది ఈ వెర్బ్స్‌కి పర్టికులర్‌గా మనం ఉపయోగించకూడదు. సో, ఐ యామ్ లవింగ్ యూ అనేది అబ్సల్యూట్‌లీ రాంగ్. మన సబ్జెక్ట్, వెర్బ్ 1, ఆబ్జెక్ట్ మాత్రం ఉపయోగించాలి. సో, కొన్ని ఎగ్జాంపుల్స్ ఉన్నాయి అవి చూద్దాం. తర్వాత మీకు క్లియర్‌గా అర్థమవుతుంది. ఇంగ్లీష్‌లో కొన్ని వర్బ్స్‌ని ప్రెజెంట్ కంటిన్యూయస్ టెన్స్‌లో ఉపయోగించకూడదు. ద ఫాలోయింగ్ వర్బ్స్ ఆర్ నాట్ నార్మల్లీ యూజ్డ్ ఇన్ ద కంటిన్యూయస్ ఫార్మ్. అవేంటి ఇక్కడ చూద్దాం. సో, ఇక్కడ చూడండి మనం ప్రతిరోజు మాట్లాడే మాటలే ఐ లవ్ యూ అంటాం. సో, ఐ మిస్ యూ అంటాం. ఐ ట్రస్ట్ యూ అంటాం. ఐ లైక్ యూ అంటాం. ఐ హేట్ యూ అంటాం. బట్ ఇన్‌స్టెడ్ ఆఫ్ దట్ మనం ఎప్పుడు ఇలా ఐఎమ్ మిస్సింగ్ యూ, ఐఎమ్ ట్రస్టింగ్ యూ, ఐఎమ్ లైకింగ్ యూ, ఐఎమ్ హేటింగ్ యూ దీస్ ఆర్ అబ్సల్యూట్లీ రాంగ్. వీటిని ఎప్పుడూ ఉపయోగించకూడదు అట్లా. సో, చూడండి అలాగే కొన్ని వెర్బ్స్ ఏవైతే ఉన్నాయో అవి మీకు చెప్తున్నాను చూడండి. లవ్ అంటే ప్రేమ వీటిని ఉపయోగించకూడదు. లైక్ అంటే ఇష్టపడటం వాటిని ఉపయోగించకూడదు. హేట్, మిస్, వాంట్, డిజైర్, రిఫ్యూజ్, ఫర్గివ్, అడోర్. అడోర్ అంటే లవ్ ప్లస్ లవ్. సో, డిస్లైక్, ట్రస్ట్, సీ, హియర్, స్మెల్, రికగ్నైజ్, ఫీల్, బిలీవ్, రిమెంబర్,
అండర్స్టాండ్, నో, రియలైజ్, ఫర్గెట్, ఓన్, ఓ, బిలాంగ్. సో నార్మల్లీ ఈ వెర్బ్స్ ఏవైతే ఉన్నాయో వీటిని మనం ప్రజెంట్ కంటిన్యూస్ ఫామ్లో ఇప్పుడు మనం ఉపయోగించకూడదు. ఐఎమ్ ఫీలింగ్ హంగ్రీ అని చెప్పేసి ఎప్పుడు అనకూడదు. ఐ ఫీల్ హంగ్రీ అనాలి తప్ప ఐఎమ్ వాంటింగ్ దిస్ అని చెప్పేసి అనకూడదు. ఐ వాంట్ దిస్ అని చెప్పేసి అనాలి. ఐఎమ్ మిస్సింగ్ యూ అని చెప్పేసి ఎప్పుడు అనకూడదు. ఐ మిస్ యూ అని చెప్పేసి అనాలి. ఐఎమ్ హేటింగ్ యూ అని చెప్పేసి ఎప్పుడు అనకూడదు. ఐ హేట్ యూ అని చెప్పేసి అనాలి. సో అలాగే వీటిని ఎప్పుడు ప్రజెంట్ కంటిన్యూస్ ఫామ్లో ఉపయోగించకూడదు. కొన్ని ఎగ్జాంపుల్స్ చూద్దాం సో దట్ మీకు ఈజీగా అర్థమవుతుంది. సో ఇక్కడ చూడండి, ఐ లవ్ చాక్లెట్స్ అన్నాం, అంతేగాని ఐ ఆమ్ లవింగ్ చాక్లెట్స్ అనేది అనకూడదు ఎప్పుడు సరే. ఐ లవ్ చాక్లెట్స్. దెన్ ఐ లైక్ షాపింగ్ అన్నాం, కానీ ఐ ఆమ్ లైకింగ్ షాపింగ్ అని చెప్పేసి ఎప్పుడు అనకూడదు. సో అలాగే ఐ హేట్ మూవీస్ అన్నాం, ఐ ఆమ్ హేటింగ్ మూవీస్ అని చెప్పేసి ఇప్పుడు మనం యూజ్ చేయకూడదు. ఐ మిస్ మై హోమ్ టౌన్, ఐఎమ్ మిస్సింగ్ మై హోమ్ టౌన్ అని చెప్పేసి అనకూడదు. సో అలాగే ఐ వాంట్ న్యూ కార్, నాకు కొత్త కారు కావాలి, ఐఎమ్ వాంటింగ్ న్యూ కార్ అని చెప్పేసి యూజ్ చేయకూడదు. సో అలాగే షీ డిజైర్స్ సక్సెస్, ఆమె విజయాన్ని కోరుకుంటుంది, అంతేగాని షీ ఈజ్ డిజైరింగ్ సక్సెస్ అని చెప్పేసి మనం యూజ్ చేయకూడదు. సో ఈ విధంగా మనం యూజ్ చేయాలి. సో హీ రిఫ్యూజెస్ టు హెల్ప్, అతను సహాయం చేయడానికి నిరాకరించాడని చెప్పేసి అన్నాం, కానీ హీ ఈజ్ రిఫ్యూజింగ్ అని చెప్పేసి మనం యూజ్ చేయకూడదు. ప్లీజ్ ఫర్గివ్ మై మిస్టేక్స్, నా తప్పును క్షమించండి అని చెప్పేసి అనాలి, కానీ ఐ ఆమ్ ఫర్గివింగ్ అని చెప్పేసి మనం ఎప్పుడు యూజ్ చేయకూడదు. ఐ అడోర్ మై పెట్స్, నా జంతువులు అంటే నేను చాలా ఎక్కువ ప్రేమిస్తున్నాను అని చెప్పేసి అంటాం తప్ప ఐ ఆమ్ అడోరింగ్ అని చెప్పేసి మనం యూజ్ చేయకూడదు. హీ డిస్లైక్స్ క్రౌడెడ్ ప్లేసెస్. సో ఇక్కడ డిస్లైక్స్ ఎస్ అనేది ఎందుకు వచ్చిందంటే వెర్బ్కి సింపుల్ ప్రెజెంట్ టెన్స్లో వెర్బ్ హీ, షీ, ఇట్ అనే సబ్జెక్ట్స్కి మనం వెర్బ్కి ఎస్ కానీ ఈఎస్ కానీ ఐఎస్ కానీ చేర్చుతాం. దీనికోసం మీకు ఏమైనా డౌట్ ఉంటే నేను కామెంట్స్లో వీడియో అనేది పిన్ చేస్తాను. సో ఆ వీడియో చూడండి, మీకు ఇంకా క్లియర్గా అర్థమవుతుంది. యూ కెన్ ట్రస్ట్ హర్, మీరు ఆమెను విశ్వసించవచ్చు అని చెప్పేసి అనొచ్చు, కానీ ఐఎమ్ ట్రస్టింగ్ యూ అట్లా మనం ఎప్పుడు యూజ్ చేయకూడదు. సో ఐ సీ ద స్టార్స్ అంటే నేను నక్షత్రాలను చూస్తున్నాను. సో ఐఆమ్ సీయింగ్ ద స్టార్స్ అని చెప్పేసి మనం అనకూడదు అన్నమాట. సో అలాగే ఐ హియర్ ద నాయిస్, నేను శబ్దం విన్నాను, ఐ ఆమ్ హియరింగ్ అని చెప్పేసి ఎప్పుడు అనకూడదు. సో ఐ స్మెల్ ఫ్రెష్ ఫ్లవర్స్, నేను ఫ్రెష్ ఫ్లవర్స్ అనేసి స్మెల్ చేస్తున్నాను చెప్పేసి అన్నాను, కానీ ఐఎమ్ స్మెల్లింగ్ అని చెప్పేసి ఎప్పుడు మనం యూజ్ చేయకూడదు. షీ కెన్ రికగ్నైజ్ హిజ్ వాయిస్, ఆమె అతని వాయిస్ని రికగ్నైజ్ చేయగలదు, గుర్తించగలదు అని చెప్పేసి అనొచ్చు, కానీ షీ ఈజ్ రికగ్నైజింగ్ అని చెప్పేసి మనం యూజ్ చేయకూడదు. ఐ ఫీల్ హ్యాపీ టుడే, మనం ఈరోజు నేను చాలా హ్యాపీగా ఉన్నా అని చెప్పాలంటే ఐ ఫీల్ హ్యాపీ టుడే అంటాం, కానీ ఐ ఆమ్ ఫీలింగ్ హ్యాపీ టుడే అని చెప్పేసి ఎప్పుడు అనకూడదండి. చాలామంది చేసే మిస్టేక్స్ ఏంటంటే ఐ ఆమ్ ఫీలింగ్, ఐఎమ్ మిస్సింగ్, ఐఎమ్ లైకింగ్ అని చెప్పేసి అంటారు. దీస్ ఆర్ అబ్సల్యూట్లీ రాంగ్. సో దే బిలీవ్ ఇన్ హార్డ్ వర్క్, అనాలి, కానీ దే ఆర్ బిలీవింగ్ ఇన్ హార్డ్ వర్క్ అని చెప్పేసి మనం యూజ్ చేయకూడదు. ఐ రిమెంబర్ అవర్ లాస్ట్ వెకేషన్ అని చెప్పేసి అనాలి, కానీ ఐ ఆమ్ రిమెంబరింగ్ అవర్ లాస్ట్ వెకేషన్ అని చెప్పేసి మనం యూజ్ చేయకూడదు. సో అలాగే హీ అండర్స్టాండ్స్ ద ప్రాబ్లం అంటే అతను ప్రాబ్లమ్ని అండర్స్టాండ్ చేసుకుంటున్నాడు, బట్ హీ ఈజ్ అండర్స్టాండింగ్ అని చెప్పేసి మనం యూజ్ చేయకూడదు. షీ నోస్ ద ఆన్సర్, ఆమెకు సమాధానం తెలుసు, షీ ఈజ్ నోయింగ్ ద ఆన్సర్ అని చెప్పేసి మనం యూజ్ చేయకూడదు. ఐ రియలైజ్ ద ట్రూత్ నౌ, నేను ఇప్పుడు ట్రూత్ని తెలుసుకున్నాను. సో ఐ ఆమ్ రియలైజింగ్ అని చెప్పేసి మనం యూజ్ చేయకూడదు. ఐ ఫర్గాట్ మై కీస్, ఐఎమ్ ఫర్గటింగ్ మై కీస్ అని చెప్పేసి మనం యూజ్ చేయకూడదు. ఐ ఓన్ ఏ కార్, నాకు ఒక కార్ ఉంది అని చెప్పేసి ఐఎమ్ ఓనింగ్ ఏ కార్ అని చెప్పేసి మనం యూజ్ చేయకూడదు. హీ ఓస్ మీ మనీ, అతను నాకు డబ్బు రుణపడి ఉన్నాడు. హీ ఈజ్ ఓవింగ్ అని చెప్పేసి మనం యూజ్ చేయకూడదు. ద బుక్ బిలాంగ్స్ టు మీ, ఆ పుస్తకం నాకు సంబంధించింది అలా యూజ్ చేయాలి, కానీ మరి ద బుక్ ఈజ్ బిలాంగింగ్ టు మీ అని చెప్పేసి అనకూడదు. సో ద ల్యాండ్ బిలాంగ్స్ టు హిమ్ అంటారు, కానీ ద ల్యాండ్ ఈజ్ బిలాంగింగ్ టు హిమ్ అని చెప్పేసి మనం యూజ్ చేయకూడదు. సో ఇదే ఈ వెర్బ్స్ కోసం నాకు తెలిసి ఎవరు చెప్పుండరు. సో వీటిని మీరు కీప్ ప్రాక్టీసింగ్, వీటిని ప్రాక్టీస్ చేయండి. సో నేను చెప్పిన ఏ వెర్బ్స్ అయితే ఉన్నాయో వాటికి మనం ప్రజెంట్ కంటిన్యూస్ టెన్స్లో ఎట్టి పరిస్థితుల్లో మనం ఇంగ్ ఫామ్ చేర్చి హెల్పింగ్ వెర్బ్స్ చేర్చి మనం ఉపయోగించకూడదు. సో నాకు తెలిసి ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. డెఫినెట్గా నచ్చితే లైక్ అండ్ కామెంట్ చేయండి. డెఫినెట్గా మీకు అర్థమైందో లేదో అండ్ మీకు చెప్పండి ఎంతమందికి తెలుసో తెలియదో. ఈ వీడియో ద్వారా కొత్తగా నేర్చుకుని ఉంటే డెఫినెట్గా లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి, ఫ్రెండ్స్తో షేర్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.